నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ప్రియా దేవుని బిడ్డలారా, మద్యముతో పరిశుద్ధాత్మను పొందడానికి, పరిశుద్ధాత్మలో కొనసాగడానికి, తనకిచ్చిన కృపకు ఒక విశ్వాసి చూపే ప్రతిస్పందన మీద పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఆధారపడుతుంది. అంటే ఒక వ్యక్తి ఒకే సమయంలో మద్యంతో అలాగే ఆత్మతో నిండి ఉండలేడు. పౌలు విశ్వాసులను శరీర క్రియలను గూర్చి హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాంటి క్రియలకు పాల్పడేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని అతడు స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఇలాంటి వాటిని చేసేవారు పరిశుద్ధాత్మ నిరంతర సన్నిధిని కానీ సంపూర్ణతను కానీ పొందలేరు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆత్మఫలం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23. ఎవరిలో లోపిస్తుందో వారు పరిశుద్ధాత్మ సంపూర్ణతను కోల్పోతారు. అయితే ఆత్మపూర్ణులై యుండుడి. పూర్ణులై యుండుడి అనే మాటకు గ్రీకు భాషలో నిరంతరం నింపబడుతూ ఉండడం అని అర్థం. ఒక దేవుని బిడ్డ ఆధ్యాత్మిక జీవితం పరిశుద్ధాత్మ నిరంతర నింపుదల ద్వారా ఎప్పటికప్పుడు నూతనమవుతూ ఉండాలి. ఒక క్రైస్తవుడు రక్షణ పొందిన తరువాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతాడు. కానీ ఆరాధనకు, పరిచర్యకు, సాక్ష్యం ఇవ్వడానికి మనం సన్నద్ధులం అవ్వాలంటే పరిశుద్ధాత్మ నింపుదలను నిరంతరం పొందుతూ ఉండాలి. ఒక వ్యక్తి నిరంతర నింపుదలను అనుభవించాలి అంటే ఆ వ్యక్తి క్రీస్తు యేసునందలి సజీవ విశ్వాసంలో కొనసాగుతూ ఉండాలి. దేవుని వాక్యంతో నిండిన వాడై ఉండాలి. ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని గూర్చి పాడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ ఆశించినది నెరవేరుస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా వచ్చే అనేక ఫలితాలను ఇక్కడ చెప్పడం జరిగింది. కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో ప్రభువును గూర్చి పాడడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఒకరికొకరు లోబడి ఉండడం చేయాలి. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షలోం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.